క్రైస్తలో ఈ యొక్క పూలను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎంత మంచిగా ఉందో ఈ యొక్క పూల తోట. ఈ లోకంలో యొక్క పూల తోటనే కాదు, ప్రకృతిలో ఏది చూసినా కూడా అసలు ఎంత అందంగా ఉంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. దాన్ని చూస్తే మరి ప్రకృతిని చూసినప్పుడు, లేదంటే పచ్చని చెట్లు చూసినప్పుడు, ఇలాంటి పూలను చూసినప్పుడు మనసుకి ఏదో ఒక తెలియని ఒక ఆనందం కలుగుతుంది. వీటిని దేవుడు ఇంత అందంగా సృష్టించాడు. వీటి కన్నా కూడా ఇంకొక వాటిని దేవుడు చాలా అందంగా సృష్టించాడు. వీటన్నిటిని సృజించడానికన్నా ముఖ్యంగా వీటి మీద కన్నా ఇంకొక వాటి మీద దేవుడు చాలా దృష్టి పెట్టి సృష్టించాడు. అందమైనది ఏంటంటే నీవు నేను మనము ఆయన రూపకంగా ఆయన పోలికంగా ఆయన సృజించాడు. మనము ఆయన దృష్టిలో వీటన్నిటికన్నా, పూల కన్నా, ప్రకృతి కన్నా, పచ్చని చెట్లు కన్నా, ఈ దేశంలో ఉన్న వాటి అన్నిటికన్నా మనము దేవుని దృష్టిలో చాలా యోగ్యమైన వరం, చాలా విలువైన వరం. కాబట్టి ఈ ప్రకృతి దేవుడికి లోబడుతుంది, పూల సైతం దేవుడికి లోబడుతుంది. నీవు నేను కూడా అన్ని విషయాలు దేవుడికి లోబడి దేవుడు మనం సృజించిన విధానం బట్టి దేవుని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్.